ముఖ్యమంత్రి గారి యొక్క గురువు గారు ఉన్నారు. వాళ్ళ మాటల్లో ముఖ్యమంత్రి గారి గురించి తెలుసుకుందాం. నా పేరు లింగారెడ్డి. 83-85 రేవంత్ రెడ్డి బ్యాచ్కి నేను కెమిస్ట్రీ చెప్పేవాడిని. గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వనపర్తిలోనే. రేవంత్ తర్వాత భాస్కర్, ఆదిత్య వీళ్ళందరూ అందరికన్నా చిన్నగా ఉండేవాళ్ళు. అందరూ ఒకటే బెంచ్లో కూర్చొని పెట్టేవాళ్ళము. రేవంత్ ఆ టైంలో కాముగా ఉండేవాడు, కానీ ఏదైనా మాట్లాడితే కొట్టొచ్చినట్టు మాట్లాడేవాడు. తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తన యొక్క పట్టుదల, తన యొక్క కృషి, తను ఆ స్థానానికి చేరుకోవాలి అనుకునేటువంటి పట్టుదలతోటి ఈరోజు ఉన్నత స్థానానికి వచ్చినందుకు మాకందరికీ చాలా సంతోషము. అటువంటిది అది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆట పట్టించడం కానీ, టీచర్స్ నడిపించడం కానీ అనేది జరగలేదు. అప్పుడు ఎక్కడైనా పొరపాట్లో గోడ మీద రాయాలంటేనే భయపడేవాళ్ళు, బెంచ్ మీద రాయాలంటేనే భయపడేవాళ్ళు. అంత అది భయం ఉండేది. అంత సిస్టమేటిక్ గా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండేది. వనపర్తి కాలేజ్ అంటే ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆ పేరు ఉండేది. అప్పుడు సీట్ దొరకడమే గుర్తుపడతాడు. ఎందుకు గుర్తుపట్టాడు? బ్రహ్మాండం గుర్తుపడతాడు. వచ్చాడు, నాకు వెక్కి వచ్చాడు. అది